మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావుపూడి కాంబోలో వస్తున్న చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అనిల్ చేసిన సంక్రాంతికి వస్తున్న సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్ర విజయంతో విక్టరీ వెంకటేష్ తో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేశాడు అనిల్ రావుపూడి. ఇప్పుడు చిరుతో కూడా ఆ రేంజ్ హిట్ ఇస్తాడని భావిస్తున్నారు. పూజా కార్యక్రమాలతో మొదలైన చిరు అనిల్ సినిమా రెగ్యులర్ షూట్ కు డేట్ లాక్ చేశారు. స్క్రిప్ట్ టోటల్ వర్క్ ఫినిష్ అవడంతో ఇక అన్ని ఏర్పాట్లను ఫినిష్ చేసుకుని ఈ నెల 22 నుంచి సెట్స్ మేరకు వెళ్లనుంది. ఈ సినిమాతో వింటేజ్ చిరు మరోసారి ప్రేక్షకులను అలరిస్తాడని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. చిరు సరసన హీరోయిన్ గా పలువురు పేర్లు వినిపించగా ఫైనల్ గా కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతారను ఫిక్స్ చేసినట్టు సమాచారం. అందుకోసం భారీ మొత్తంలోనే చార్జ్ చేసిందట నయనతార. బీమ్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. చిరు అనిల్ సినిమాను 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి తన అసలు పేరైన శంకర్ వరప్రసాద్ పాత్రలో నటిస్తున్నారని సమాచారం. ఈ సినిమా కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ జోనర్ లో రూపొందుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతారను తీసుకోవడానికి అనిల్ సంప్రదింపులు జరిపాడు. కానీ నయనతార ఈ సినిమా కోసం 18 కోట్ల పారితోషికం డిమాండ్ చేసింది. అయితే ఆమె చాలా ఎక్కువ పారితోషికం చెప్పడంతో చిత్ర బృందం అదితి రావ్ హైదరి వంటి ఇతర నటీమణులతో కూడా చర్చలు జరిపారు. కానీ అవి ఫలించలేదు. ఈ క్రమంలో అటు తిరిగి ఇటు తిరిగి చివరికి నయనతారనే అనిల్ రావుపూడి హీరోయిన్ గా ఫైనల్ చేశాడని సమాచారం. అయితే నయనతార చెప్పిన డిమాండ్లకు అనిల్ రావుపూడి నిర్మాతలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రాబోతుంది. ఈ సినిమా షూటింగ్ మేలో మొదలుపెట్టి 90 రోజుల్లో పూర్తి చేసి 2026 సంక్రాంతికి విడుదల చేయాలని బృందం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చిత్రానికి సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ పెడతారని సమాచారం. దాంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో 300 నుండి 500 కోట్లు కొల్లగొట్టాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.